గరుత్మంతుడితో పోటీపడి ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను. యువతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను. జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని అంతటినీ కూడా కంపింప చెయ్యగలిగిన వాడను. అపారమైన వేగంతో సముద్రలంఘనం నేను చేస్తున్నప్పుడు నా తొడల వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి. సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకెత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు, పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా, సముద్రము లోపల ఉన్న భూతములు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను. కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొడల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను. ఈ భూమ్యాకాశములను ఏకం చెయ్యగలను. అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను. మన కార్యాన్ని సాధిస్తాను. వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెడతాను. రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుడి యొక్క మాట